రేపు సోమవారం రోజు శివుడి పటం ముందు ఈ ఆకుని పెడితే చాలండి, మీ కోరికలు తీరుతాయి. మీరు ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. అలానే కాకుండా కుబేరులాగా మారిపోతారు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే గనక శివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంటే శివపార్వతుల అనుగ్రహం కలిగి మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. ఈ యొక్క ఆకుని పెట్టడం వల్ల అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూసే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరేంటంటే అంటే మారేడుదలం ఉంటుంది కదండి, మారేడుదలాన్ని ఏ విధంగా సరే తెచ్చుకోండి. మారేడుదలం దొరికితే అది తీసుకోండి, మారేడుదలం లేకపోతే తమలపాకు తీసుకోండి. మనకు ప్రకృతి నుంచి లభించే ఆకులు అంటే వృక్షాల నుంచే కదా మనకు దొరుకుతాయి, చెట్ల నుంచి కదా. అయితే ప్రకృతి యొక్క అనుగ్రహం అనేది చాలా వరకు కూడా ఈ ఆకులకు ఉంటుందండి. అలా ఏంటంటే గనక ఈ ఆకును తీసుకున్న తర్వాత మీరు ఉదయాన్నే లేవటం, ఇంటిని శుభ్రం చేసుకుని, స్నానం చేసి, ఉతికిన వస్త్రాలు ధరించి, శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకుని, కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి, ఆ తర్వాత ఏంటంటే గనక దీపారాధన చెయ్యండి. ఎప్పుడు కూడా ఏకవత్తితో దీపం పెట్టకూడదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి 2 ఒత్తులను కలిపి దీపారాధన చెయ్యండి. సోమవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఉదయం